రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఆవిడ ఎంత కష్టపడి ఏ స్థాయి నుంచి వచ్చారో అందరం చూసాం. కానీ ఒక కోడిగుడ్డు ఒక పరిశ్రమలకి ఒక రాష్ట్రానికి పరిశ్రమ తీసుకురా బాబు దావోస్కి వెళ్ళానంటే చలి ఎక్కువ ఉంది అందుకే నేను వెళ్ళలేదన్న వ్యక్తి ఈరోజు వాడు బాబు సంపాదించిన ఆస్తి నుంచి గవర్నమెంట్కి ఒక కారు ఇచ్చాడు, ఒక వెహికల్ ఇచ్చాడు. నేను వాడి వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ గల కారుని వాడుతుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు. వాడు బాబు సొత్తా గవర్నమెంట్కి ఇచ్చిన కారు, గవర్నమెంట్లో తిరుగుతున్న వెహికల్ వాహనము గవర్నమెంట్ సొత్తు, ప్రజల సొమ్ము. అది మర్చిపోయి నీ సొత్తులాగా నీ బాబు సంపాదించిన నీ బాబుగారి సొత్తులాగా నీ వాహనాన్ని తిరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నావు. సరే, మీ అమ్మ, మీ భార్య, నీ అక్క ఉన్నారు కదా ఇంట్లోని, వాళ్ళు వేసుకున్న మేకప్తోనా నువ్వు ఇల్లు కట్టిన పుట్టి వేసుకున్నావు ఇల్లుకి, పార్టీ ఆఫీస్కి. మీరు ఆ 5 ఏళ్లలో 1500 కోట్లు సంపాదించి ప్రజాధనాన్ని రంగులకే ఖర్చు పెట్టారు కదా, అది వాళ్ళ యొక్క మేకప్ కిట్లలో నుంచి వచ్చిన పౌడరా? ఒక రాష్ట్ర హోమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే మహిళలకి మీ ఇంట్లో ఇచ్చే గౌరవాన్ని అలాగే చూడాలా? చెప్పండి ఒకసారి. ఇలాంటి మాటలను నడి రోడ్డు మీద మాట్లాడుతున్నాడు అమర్నాథ్. కనీసం ఏ పరిశ్రమ తీసుకొచ్చాడు, ఎన్ని అభివృద్ధి చేశాడు, ఎన్ని సంక్షేమం చేశాడని ఎవడైనా మాట్లాడతాడు. అంతేగాని అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పెట్టేసి ఎప్పుడు వ్యక్తిగత జీవితాల గురించే మాట్లాడమే వీళ్ళకి టైంగా పెట్టుకొని ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజల్ని గొడ్డల పార్టీని తీసుకొస్తాము, గొడ్డల పార్టీతోనే ఈ గొడ్డలతోనే వేటు చెప్పి తెలుగుదేశం పార్టీని నరికేస్తాము, తెలుగుదేశం పార్టీని గొడ్డలతోనే భూస్థాపితం చేస్తామని నడి రోడ్డు మీద మాట్లాడుతున్నాడు. సిగ్గుగా లేదా? నీ పార్టీకి సిగ్గుగా లేదా? పైనున్న అధిష్టాన నాయకుడు అలాగే ఉన్నాడు, కిందనున్న వారు అలాగే ఉన్నారు. ఈరోజు అమర్నాథ్ గారు నడి రోడ్డు పైన సంసారాల గురించి మాట్లాడుతున్నాడంటే ఎంత సిగ్గుచేటండి. నువ్వు ఇంట్లో చేస్తున్న పని ఏంటి? ఈరోజు బిడ్డలు కనమంటున్నాడు, అదే పనిగాన బిడ్డలు కనమని చెప్తున్నాడు. ఆయన ఏం చేశాడు? పాటించాడు అన్నాడు. ఆ రోజున్న రాష్ట్ర పరిస్థితుల్ని చక్కదిద్దాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక బిడ్డను కనండి రాష్ట్రం బాగుంటుందంటే అదే పాటించాడు, అదే చేశాడు ఆయన. ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏమైపోతుందో అని చెప్పి బిడ్డలు కనండి అని అంటుంటే దాన్ని తప్పుగా వక్రీకరించి నడి రోడ్డు పైన హేళన చేస్తూ మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పాటిస్తారు, చంద్రబాబు నాయుడు చేస్తారనడానికి ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ సందర్భాలు. నడి రోడ్డు మీద సంసారాల గురించి కాపురాల గురించి మాట్లాడుతున్నారంటే ఎంత వ్యక్తిత్వ హననానికి దిగజారిపోయి వాళ్ళు పార్టీ అధికారంలోకి రాదేమో అని భయపడుతూ మహిళల పైన నీచంగా మాట్లాడుతూ సంసారాల గురించి నీచంగా మాట్లాడుతూ ఉద్యోగాలు ఇస్తే నీ ఉద్యోగం ఎవడు చేస్తాడో అని అడుగుతావా? ఏ ఉద్యోగం ఆవిడ చేస్తుంది? ఆవిడ ఒక టీచర్గా వచ్చింది, ఒక హోమ్ మినిస్టర్గా ఉంది. ఆవిడ ఉద్యోగం చేస్తే ఎవరో వాడి ఊర్లో ఉన్న ఆడది చేయదంట ఉద్యోగం. నీ ఉద్యోగం ఏంటి? నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నారో పక్కున్న ఆడదాని గురించి వేలెత్తి చూపితే నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు 3000 మన వైపు చూపిస్తాయని మర్చిపోతున్నాడు అమర్నాథ్. ఒక కోడిగుడ్డు తెచ్చి పరిశ్రమని కనీసం రాష్ట్రాన్ని ఏళ్ళైపోయాడు. అలాంటి వ్యక్తి ఒక ఆడదాని గురించి మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లో ఉన్న తల్లి, చెల్లి, భార్య గురించి మాట్లాడితే నీకెలా ఉంటుంది? వాళ్ళు అదే పని చేస్తున్నారా? వాళ్ళు అదే ఉద్యోగాలు చేస్తున్నారా? అమర్నాథ్ సూటుగా అడుగుతున్నాను. నీ ఇలాకాలో నీ అడ్డాలని గాజువాకలు ఉన్నావు, ప్రజల యొక్క మన్నలు పొందానన్నావు కదా. ఈ మన్నలు పొందుతూ 30,000 ఓట్లు కూడా ఎందుకు రాలేదు గాజువాక నియోజకవర్గంలో? సిగ్గుపడు, సిగ్గుచేటు. ఒక ఆడదాని గురించి మాట్లాడుతున్నావంటే నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుంది. నడి రోడ్డు మీద చెప్పులు తిరగండి. మాకు ఒక సంస్కారం, వ్యక్తిత్వం అన్నీ నేర్పింది మా పార్టీ కాబట్టి ఈరోజు నోరు మూసుకొని కూర్చున్నామంటే ఒకసారి ఆలోచన చేయండి. మేము కూడా మీలాగా బూతులు మాట్లాడినా, మీలాగా రికార్డింగ్ డ్యాన్సులు చేసినా కూడా అవి మాకు అవమానంగా ఉంటుందని మీలాంటి రికార్డింగ్ డ్యాన్స్ వాళ్ళు మాటకి ఖండనేసిన ఉంటే మాకు చాలా సిగ్గుపడుతున్నాం. ఈరోజు అంబటి రాంబాబు కానీ, కాకాని గోవర్ధన్ గారు కానీ, గోరంట్ల మాధవ్ కానీ ఏం చేసి వచ్చారు మేము చూడలేదండి. మహిళలతో ఎంత అసభ్యంగా ప్రవర్తించారో, ఎంత నీచంగా డ్యాన్స్ వేసుకొని పేకాట పార్టీ అనుకున్నారా? ఎలా పడితే అలా మాట్లాడతాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి అంట, వాడు మాట్లాడే మాటలు చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ కాదని అంటున్నావు. నీకుందా అడ్మినిస్ట్రేషను? ఎంత అడ్మినిస్ట్రేషన్ చేసావు? చెత్త మీద చెత్త పన్ను వేసిన ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు చరిత్రలోని. సిగ్గుపడు. అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టే హైదరాబాద్ హైటెక్ సిటీని తీసుకొచ్చాడు, రాయలసీమ రత్నాలసీమ చేస్తున్నాడు, ఈరోజు విశాఖపట్నం ఐటీ హబ్ చేస్తున్నారు. ఈరోజు ఇలాంటి వ్యక్తుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు.
గోవర్ధన్ రెడ్డి ఒకసారి నీ జీవిత చరిత్ర మీ చిట్టాలు అన్నీ విప్పామంటే ఎందుకు పనికిరారు. ఈరోజు 11 సీట్లు పరిమితం అయ్యారంటే మీ మాటలు మీ చేతలు అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి. మళ్ళీని రాష్ట్రంలో వెలివేసిన సిగ్గుచేటుగా సిగ్గుపడి ఇంట్లో ఉండిపోవాల్సిన పరిస్థితులు మానేసి ఆడదాని జీవితాల గురించి లేకపోతే ఇంకో వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి మీద మాట్లాడే హక్కు రాజ్యాంగం మీకు ఎవరికి ఇవ్వలేదు. రాజ్యాంగబద్ధంగా వెళ్ళండి, పార్టీల పరంగా వెళ్ళండి, ప్రభుత్వాలు ఏమైనా తప్పు చేస్తే నిలదీయండి, ప్రజల పక్షాన్ని పోరాడండి. అంతేగాని కనీసం రోడ్ల గొంతలు కూడా పూడ్చలేని పార్టీ కాబట్టే ఈరోజు భూస్థాపితం చేసేసి అదే గొంతలో పూడ్చబెట్టింది. రాజధాని అమరావతి కావాలని రైతులు ఆడబిడ్డలు పోరాడుతుంటే ఆడబిడ్డల కడుపులో ఆ రోజు తన్నారు కాబట్టే ఈరోజు మిమ్మల్ని కడుపులో తన్ని కూర్చోబెట్టారు 11 సీట్లు ఇచ్చి. ఆడ తలుచుకుంటే రాజ్యాలు కూలిపోతాయి కూడానా. ఆడ తలుచుకుంది కాబట్టి మీరు 11 సీట్లు పరిమితం అయ్యారు. అలాంటిది ఈరోజు రాష్ట్ర హోంమంత్రి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఎవరి గురించి అండి మీరు మాట్లాడుతున్నారు? నాకు తెలియక అడుగుతున్నాను. ఈరోజు పరిశ్రమలు తీసుకొచ్చాడు, చికెన్ షాపులు, మటన్ షాపులు, కోడిగుడ్ల షాపులు ఇలాంటివి తీసుకొచ్చి అవి పరిశ్రమలంట. మేము తీసుకొచ్చాం, మెగా డిఎస్సిని తీసుకొచ్చాం. డిఎస్సిలో ఉన్న విద్యార్థులు ఎవరైతే అర్హతగా ఉద్యోగాలు సంపాదించారో ఆ ఉద్యోగస్తులు తీసుకొచ్చి నడి రోడ్డు మీద కూర్చోబెట్టి ఇదిగోండి 15 లక్షలు తీసుకున్నారని చెప్పానండి. వాళ్ళు తీసుకురావడం మానేసి ఒక ఆడియో రికార్డు ఒక వీడియో రికార్డులు పెట్టేసుకొని టీడీపీ పార్టీ వాళ్ళు లేకపోతే ఉద్యోగస్తులో కాదు వైసీపీ పార్టీలో ఉన్న 2 వ్యక్తులు మాట్లాడేసుకొని 15 లక్షలా అండి అని చెప్పేసి వీళ్ళకి మాట్లాడేసుకొని బయటకు వదిలేసి మేము 15 లక్షలు ఒక్కొక్కరి దగ్గర తీసుకున్నామని చెప్పి మెగా డిఎస్సి మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు కదా. ఫేక్ వీడియోలతో ఫేక్ ప్రచారాలతో ఇంకెన్ని రోజులు మీరు బ్రతుకుతారు?